దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మారనాథా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని, మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం సఫలం కావాలని, ఈ దినము ప్రభు యొక్క సమయోచితమైన సహాయము మీకు లభించాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రార్థన అనేది గొప్ప సహాయము. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలని బైబిల్లో రాయబడింది. నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడిని అవుతాను అని సమూయేలు అనేటువంటి శామ్యూయల్ అనేటువంటి ప్రాఫెట్ అన్నాడు. ప్రార్థన చేయకపోవడం అనే పాపం. అందరూ వ్యభిచారము, నరహత్య, అబద్ధాలు ఆడడం, సినిమా చూడడం, సీరియల్ చూడడం అనే పాపాల గురించి చెప్తున్నారు. అవి పాపాలే. కానీ ప్రార్థన చేయకపోవడం, యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో దేవుడు ప్రజల్ని పిలిచినప్పుడు విజ్ఞాపన చేయడానికి లేదా కన్నీళ్లు విడవడానికి పిలిచినప్పుడంట ప్రజలు రేపు చచ్చిపోతాం కాబట్టి తింటాం తాగుతాం అని అనుకున్నారట. ప్రభు యొక్క ప్రార్థన కొరకు విజ్ఞాపన కొరకు ఇచ్చిన పిలుపును విస్మరించారు, తృణీకరించారు. కాబట్టి ఈ దోషానికి ప్రాయశ్చిత్తం కలుగదు. అంటే దీన్ని నేను క్షమించను, మీరు ఇలా ఆహ్వానాన్ని తిరస్కరించి నన్ను అవమానపరిచారు కాబట్టి ఐఎమ్ సారీ, ఐ కాంట్ ఫర్గివ్ యూ అన్నట్టుగా దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. కమ్ టాక్ విత్ మీ, కమ్ అండ్ డిస్కస్ విత్ మీ. రండి, నా దగ్గరికి రండి, వివాదాలు తీర్చుకోండి, రండి, విశ్రాంతిని పొందండి, రండి, నీళ్లు తాగండి, రండి, జీవజలం సేవించండి, రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రావాలి మనం. ఆయన దగ్గర కాదనుకొని, ఆయన్ను కాదనుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. యెహోవాను కాకుండా వేరొకరిని అనుసరించడానికి వీల్లేదు. దేవుని కాకుండా వేరొకరిని అనుసరించడానికి వీల్లేదు. కాబట్టి ఉదయకాలంలో మీరు ఈ కార్యక్రమం వినడానికి లేదా చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమయ పరిమితి వలన, స్లాట్ యొక్క పరిమితి వలన 26 నిమిషాల సందేశమే ఉంటుంది. కానీ సందేశం ఇంకా ఎక్కువ సందేశం కావాలనుకుంటున్నప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రతి ఆదివారపు సందేశాన్ని నేను మా సోదరులు దాన్ని లైవ్ ఇస్తున్నారు కనుక అది మీకు అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ లింక్ మీకు దొరుకుతుంది. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు ప్రతి ఆదివారం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించేది. మన్ను నిన్ను స్తుతించిన ప్రభువా, కాబట్టి మమ్మల్ని మంటిలో కలవకుండా మీరు మమ్మల్ని సజీవులుగా నిలబెట్టేందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము వెల్లడి అవుతుటనే వెలుగు కలుగుతుందని, నీ వాక్కును పంపి నువ్వు వారిని బాగు చేశావని, నీ వాక్యము బహువేగంగా పరిగెత్తునని, నీ వాక్యం ద్వారా నీవు ఎన్నో కార్యాలు చేస్తావని, నీవు నీ వాక్యాన్ని యాకోబుకు తెలియజేశావని, ఏ జనమునకు ఇలాగూ తెలియజేయలేదని, ఇలా వేరు వేరు విషయాలు మీ వాక్యాన్ని బట్టి మేము విన్నాం. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మా స్వాభిప్రాయము కన్నా, నా స్వాభిప్రాయము కన్నా మీ నోటి మాటకి, దేవా నీ నోటి మాటకి అనగా నీ మాటకి నేను ప్రాధాన్యత ఇచ్చాను అని యోబు భక్తుడు చెప్పినట్లుగా నీ మాటలకు మేము ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండగలటూ సాయం చేయండి. మీ చల్లని మెల్లని స్వరాన్ని మాలో ప్రతి ఒక్కరికి వినిపించండి. వాళ్ళ ఆత్మలో సెన్స్ కావాలి, ఆత్మలో అనుభవించాలి, ఆత్మలో ఫీల్ కావాలి. వారు ఇది దేవుని స్వరము మానవ స్వరం కాదని కేకలు వేయనప్పటికీ కూడా వాళ్ళ మనస్సాక్షి చెప్పాలి, ఇది దైవస్వరమే కదా, దేవుని సేవకుడు కాదు మాట్లాడింది, దేవుడు మాట్లాడాడు అనేటువంటి ఫీలింగ్
అనే అనుభవము అనుభూతి మీ ప్రజలకు కలుగు చేయమని అనుకుంటున్నాను. శాంతి టీవీ బృందం కొరకు, శాంతి టీవీ వారి కొరకు, మీ దాసునికి ఇచ్చినటువంటి శోభన్ సార్కి ఇచ్చినటువంటి నెమ్మది కొరకే మీకు వందనాలు. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి దేవా. నెల్లూరు పట్టణం కొరకు, పట్టణంలోని సంఘముల కొరకు, సంఘముల ఐక్యత సంఘాలు ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలోని నగరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి పట్టణం కొరకు, జిల్లాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు. దేశంలో గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. ఉద్యమాన్ని పంపించండి ప్రభా. దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం. అనేకులు నామకార్థులుగా నేమ్ సేక్ జీవిస్తున్నారు. ఒక మంటని ఆత్మయందు తీవ్రత కోల్పోయిన స్థితిలో, నులివెచ్చని స్థితిలో సంఘం ఉంటుండగా ఆ సంఘాన్ని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని. మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది మీ వాక్యమే కదా ప్రభువా. మాకు ఆదరణ, నిరీక్షణ కలిగించేది, విశ్వాసాన్ని పుట్టించేది మీ వాక్యం కనుక మీ వాక్యం మీరు మాకు వినిపించమని. ఇలా నేను మాట్లాడుతున్నప్పుడు ఇవి నా మాటలని కాకుండా దేవుని మాటలని భావించేటువంటి వాళ్ళుగా, అలనాటి తెస్సలోనిక విశ్వాసుల్లాగా నా మాటలు వినడమే కాకుండా వాటిని పరిశీలించేటువంటి బెరయ క్రైస్తవుల్లాగా, బెరయ పట్టణంలోని విశ్వాసుల్లాగా మీ ప్రజలు ఉండగలటూ సాయం చేయమని అడుగుతూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో సాల్వేషన్ అనగా రక్షణ గురించి, రక్షింపబడ్డానికి ఒకే ఒక నామం ఉందని, ఒకే ఒక కీ ఉందని, ఒక ఇంటికి ఒకే ఒక మెయిన్ డోర్ ఉంది. అది ఇంపార్టెంట్. దానికి కీస్ ఒక 2-3 ఉంటే ఉండొచ్చు, కానీ ఒకే ఒక మెయిన్ డోర్ ఉంది. దేవుని యొక్క గృహములో ప్రవేశించడానికి యేసునామము అనేటువంటి తాళపు చెవి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా తప్ప, యేసు ద్వారా తప్ప, నా ద్వారా కూడా అని కాదు, నా ద్వారా తప్ప. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప మనకు వేరే విధంగా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి యేసునామములో గొప్పతనం గురించి, యేసునామములో రక్షణ గురించి మనం ఆలోచించాం. రక్షింపబడ్డం అంటే దైవ చిత్తానుసారమైన గాడ్లీ సారోలకి నడిపించబడేటువంటి అనుభవం, వారి హృదయాల్లో పొడవబడి గుచ్చబడేటువంటి అనుభవం అని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా రక్షింపబడినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్ వెన్ వీ గాట్ సేవ్డ్? ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రభువు మీద విశ్వాసం కలుగుతుంది. నా మీద, ప్రజల మీద, ఎవరి మీద వాళ్ళకు విశ్వాసము, లేకపోతే ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఉన్నట్టు విశ్వాసం పోయి, దేశం మీద ఉన్న విశ్వాసం పోయి, దేవుని మీద విశ్వాసం, యేసు మీద విశ్వాసం. మనము విశ్వసించవలసిన వాడు ఆయనే. ఆయన నమ్మదగిన వాడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు, యేసు నమ్మదగిన వాడు. హీస్ ట్రస్ట్ వర్ది వన్. ఇటు వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని 1 తిమోతి పత్రికలోను తీతుకులోను మనం చూడగలం. నమ్మదగిన వాక్యము, నమ్మదగిన దేవుడు, నమ్మదగినటువంటి యేసు రక్షకుడు. ట్రస్ట్ వర్ది గాడ్, ట్రస్ట్ వర్ది వర్డ్, ట్రస్ట్ వర్ది సేవియర్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు విశ్వాసం ఉంచడం. మూడవది రక్షణ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఏంటి రక్షణ, ఏంటి రక్షణ అనుభవం అనే దాని గురించి, ఏంటి గొప్ప రక్షణ అనుభవం అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు అది పరిపూర్ణత సాధించడం. అనగా రక్షింపబడిన రోజే పర్ఫెక్ట్ అయిపోయామని కదా దాని అర్థం. పరిపూర్ణత వైపుగా మనం ప్రయాణిస్తాము అనగా, ఇంకా చెప్పాలంటే హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా 6వ అధ్యాయములో ఉన్నట్టుగా అక్కడ ఏమని రాయబడిందంటే పరిపూర్ణమగుటకు. స్తోత్రం. నేను చదువుతున్నాను 6వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం. క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. ఆయన పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణులై ఉండాలి. అనగా దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గుర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాదులు అని కాదు, అను పునాది మరలా వేయక. ఇవన్నీ క్రీస్తును కూర్చున్నటువంటి మూలోపదేశం, మూల పాఠాలు. ఇవన్నీ ఫస్ట్ ప్రిన్సిపల్స్,
ఒకటి దేవుని యందు విశ్వాసము, రెండోది బాప్తిస్మము, 3 హస్త నిక్షేపణము, 4 మృతుల పునరుత్థానము, 5 నిత్యమైన తీర్పు. 1వ వచనంలో రాయబడింది నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందడం. ఈ 6 విషయాలు ఫస్ట్ ప్రిన్సిపల్స్, క్రీస్తును గూర్చిన మూలోపదేశం. దానికి 2 పేర్లు ఉన్నాయి. 6 విషయాలకి పునాది అనే పేరుంది, ఫౌండేషన్ అనే పేరుంది. రెండోది క్రీస్తును గూర్చిన మూలోపదేశము, ఫస్ట్ ప్రిన్సిపల్స్, ఫౌండేషన్ అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఈ 6 విషయాలు. సరే వీటిని మానేసి అంటే వీటిని ఈ అనుభవాలు ఉండకుండా అని కాదు, ఇవి ఉన్నాయి, దట్స్ ఓకే. సంపూర్ణమగుటకు దీన్ని బేస్ చేసుకొని, దీన్ని మెట్టుగా చేసుకొని, మెట్లుగా చేసుకొని ఈ 6 మెట్ల మీద నుంచి సంపూర్ణతలోకి మనం వెళ్దాం. తర్వాత రక్షణ గురించి మనం చెప్పుకున్నాం. అది పునర్నిర్మాణపు అనుభవం, రీకన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్, రీమోడలింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన మనల్ని పడగొట్టి, మనలో ఉన్నదాన్ని పడగొట్టి, పాతది పడగొట్టి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి మరలా లేపుతానన్నాడు 3 రోజుల్లో. ఒక దేవాలయము పడగొట్టబడాలి, వ్యాపారముతో ఉన్న దేవాలయం పడగొట్టబడాలి. నీ హృదయ దేవాలయం కూడా వ్యాపారంతోనూ, అపవిత్రతతోనూ, ఇంకా రకరకాల విషయాలతో ఉన్నట్లయితే అది పడగొట్టబడాలి. అది నూతనమైనదిగా కట్టబడాలి. అది కొట్టబడాలి, కోల్చవేయబడాలి, తర్వాత కట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునర్నిర్మాణపు అనుభవం అని, నిర్మాణమైన పునర్నిర్మాణమైన ఆయనే జరిగిస్తాడని మనము దేవుని వాక్యం ద్వారా, ఎందుకంటే వాక్యము ద్వారా ఈ ప్రపంచములు నిర్మాణమై ఉన్నాయి. వాక్యం ద్వారా నిర్మించి, వాక్యం ద్వారా నిర్వహించి, వాక్యం ద్వారా ఆయన నాశనం చేయగలడు. నిర్మాణమైన, నిర్వహణైన, నాశనమైన అనగా జనరేటింగ్ అయినా, ఆపరేటింగ్ అయినా, డెస్ట్రాయింగ్ అయినా ఒకే దేవుడైనటువంటి యెహోవా మన ప్రభువు ఆయన చేస్తాడు. మహత్తు కలిగినటువంటి మాట, ఏ మాట ద్వారా అయితే నిర్మించాడో అదే మాట ద్వారా. దేవుని స్తోత్రం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాట. స్తోత్రం. 5వ వచనం, ఏలైనగా పూర్వము నుండి ఆకాశము నుండి, నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. స్తోత్రం. అక్కడ రాయబడింది 7వ వచనం చివరి భాగం, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే వాక్యం వలన, కలుగునుగాక అనే వాక్యం వలన, కలుగునుగాక అనేటువంటి దేవుని మాట వలన, అనగా వాక్యము అనే వ్యక్తి ద్వారా నిర్మాణం, నిర్వహణ, నిర్మూలనం, ఈ 3 ఆయన వల్లనే జరుగుతున్నాయని మనం ఆలోచించాం. సరే, దేవునికి స్తోత్రం. మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు, మన సమయం అయిపోతుంది కనుక రక్షణ గురించి 4 విషయాలు ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter verse 13. వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారు విధిలేని పామరులని గ్రహించి దేవుని స్తోత్రం, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయము. Now when they saw the boldness of Peter and John, పేతురు యొక్క ధైర్యాన్ని చూసని కాదు, పేతురు యోహానుల ఇద్దరి ధైర్యాన్ని చూసి, ఒకరి ధైర్యమే కొద్దిగా ఉంటే ఇద్దరి ధైర్యం కలిస్తే ఎంత ధైర్యంగా మారుతుందో చూద్దాం. And perceived that they were uneducated and from the lower class they were astonished and they recognized them that they had been with Jesus. వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ ధైర్యాన్ని చూసి, అరే ఏంటి వీళ్ళు చదువుకోలేదు కదా. అండ్ ఫ్రమ్ లోయర్ క్లాస్, వాళ్ళు మిడిల్ క్లాస్ కాదు, హయ్యర్ క్లాస్ కాదు, లోయర్ అనగా తక్కువ స్థాయిలోంచి వచ్చిన వాళ్ళు, తక్కువ తరగతిలోంచి వచ్చిన వాళ్ళు. దే వర్ అస్టానిష్డ్. ఆశ్చర్యపోయి ఏంటిదంతా, ఎందుకైనా మాట్లాడుతున్నారు? పేతురైనా మాట్లాడింది, యోహానైనా మాట్లాడింది, అసలు వీళ్ళైనా మాట్లాడింది? వీళ్ళు మాట్లాడితే మేము నమ్మడం లేదండి. వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళని ఎవరో మాట్లాడించారు, వీళ్ళని ఎవరో బలపరిచారు, వీళ్ళని ఎవరో మోటివేట్ చేస్తున్నారు, వీళ్ళని ఎవరో ప్రేరేపిస్తున్నారు, ఏవో సంథింగ్ వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు. ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు పట్టుకొని వాళ్ళని టార్చర్ చేసి, చిత్రహింస చేసి, లేకపోతే 3rd degree అప్లై చేసి, చెప్పండి మీ నాయకుడు ఎక్కడున్నాడు, అసలు మీదేంటి, మీ ఉద్దేశం ఏంటి అని ఇన్ని ప్రశ్నలు వేస్తారు.
వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు. వీళ్ళ వెనకాల ఒక అదృశ్య హస్తం ఉంది. వీళ్ళ వెనకాల యేసు ఉన్నాడు. మన వెనకాల యేసు ఉన్నాడు. మనలో ఉన్నాడు యేసు, మన వెనకాల ఉన్నాడు యేసు. మనల్ని ముందు నెట్టి, మనల్ని ముందుకు నడిపిస్తూ మన వెనకాల వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కాపరిగా ముందు నడుస్తున్నాడు. మన ముందును మన వెనకను ఆవరించి ఉన్నాడు ఆయన. ఇట్టి జ్ఞానము నాకు అందనిది, అగోచరమైనది అని 139వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పే విషయం మనకు తెలుసు. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి, ద కౌన్సిల్ మెంబర్స్ వేర్ అస్టానిష్డ్. అనగా ఆ సభవారు, సభలోని సభ్యులు, సన్హెద్రిన్ సభవారు, ఆ 70 మంది సభ్యులు, ద కౌన్సిల్ మెంబర్స్ వేర్ అస్టానిష్డ్ యాజ్ దే విట్నెస్డ్ ద బోల్డ్ కరేజ్. బోల్డ్నెస్ అని కాదు, బోల్డ్ కరేజ్ అనగా మామూలు ధైర్యం కాదు. వాళ్ళు ప్రదర్శించింది గొప్ప ఒక బలమైన ధైర్యాన్ని. బోల్డ్ కరేజ్. హియరింగ్ ద బోల్డ్ వర్డ్స్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. ఆ పీటర్ మరియు జాన్ల, పేతురు యోహాన్ల యొక్క ధైర్యపు కలిగిన మాటలు విని అని అరమిక్లో ఉంది. ద కౌన్సిల్ మెంబర్స్ వేర్ అస్టానిష్డ్ యాజ్ దే విట్నెస్డ్ ద బోల్డ్ కరేజ్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. ఎస్పెషల్లీ దే విట్నెస్డ్. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యానికి సాక్షులుగా ఉన్నారు. ఇద్దరి ధైర్యానికి 70 మంది సాక్షులయ్యారు. దేవుని స్తోత్రం. యేసు పునరుత్థానానికి, యేసు ఆరోహణకి సుమారు 500 మందికి పైగా ఒకేసారి సాక్షులు ఉన్నారు. ఇక్కడ రాయబడింది సన్హెద్రిన్ సభ్యులందరూ సాధారణమైనటువంటి 2 మనుషుల యొక్క ధైర్యానికి సాక్షులుగా ఉన్నారు. వారు చేసిన చెడు పనులకని కాదు, వారు చేసిన సత్క్రియలకని కాదు. చదువుతున్నాను, నేను మరలా చదువుతున్నాను 13వ వచనము. ద కౌన్సిల్ మెంబర్స్ వేర్ అస్టానిష్డ్ యాజ్ దే విట్నెస్డ్ ద బోల్డ్ కరేజ్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. Especially when they discovered that they were just ordinary men who had never had religious training. ఒక మతపరమైన శిక్షణ లేని వాళ్ళు, ఏ పరిచయుల పాఠశాలలోనూ సద్దూకయుల పాఠశాలలోనూ శిక్షణ పొందిన వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, సభ్యత్వం పొందిన వాళ్ళు కాదు. Then they began to understand the effect Jesus had on them simply by spending time with him. దీనికి అంతటికి ఒక కారణం ఒకటి ఉందండి. ఏంటి ఆ కారణం? యేసుతో సమయము గడపడం వలన, యేసుతో ఉండడం వలన, యేసుతో 3.5 సంవత్సరాల ఉండడం, దాని ఫలితంగా, దాని ప్రభావ ఫలితంగా ఏం జరిగింది అంటే, స్తోత్రం హల్లెలూయా, ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం చూడండి. జీసస్ ఎఫెక్ట్, యేసు ప్రభావం. యేసు అన్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అన్నాడు. నాలో నుంచి ప్రభావం వెళ్ళి, నా వస్త్రాల గుండా వెళ్ళి ఆ స్త్రీ దేహంలోకి వెళ్ళింది. నాలో నుండి ప్రభావం, యేసు యొక్క ప్రభావము అప్పటికే 4 నెలల పైన అయింది. 3-4 నెలలు అయిండొచ్చు, సంవత్సరం అయిందో మరి మనకు తెలియదు. ఈ 3-4 నెలలు అయినప్పటికీ కూడా యేసుని ఎవరు మర్చిపోలేదు. యేసు పని చేస్తున్నాడు, యేసు వాళ్ళ ద్వారా పనిచేస్తున్నాడు. యేసు ప్రభావము, ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ జీసస్, ద ఎఫెక్ట్ ఆఫ్ జీసస్. అక్కడ రాయబడింది, స్తోత్రం. వారికి ఎటువంటి రిలీజియస్ ట్రైనింగ్ లేకపోవచ్చు, మతపరమైన శిక్షణ బీటీహెచ్, సిటీహెచ్లు, సీడీలు, బీడీలు, డీడీలు లేకపోవచ్చు. బట్ స్తోత్రం, దే బిగాన్ టు అండర్స్టాండ్ ద ఎఫెక్ట్ జీసస్ హ్యాడ్ ఆన్ దెమ్ సింప్లీ బై స్పెండింగ్ టైమ్. ఓహో, వీళ్ళు ఇలా మాట్లాడారంటే వీళ్ళది కాదు, యేసు ప్రభావం వీళ్ళ మీద, యేసు ఆత్మ వీళ్ళ మీద ఉంది, యేసు మనస్సు వీళ్ళ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. పేతురు యోహానులను చదువురాని మనుషులని, పేతురు యోహాను చదువురాని పామరులని వాళ్ళు గ్రహించారు. కానీ వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులు ఆశ్చర్యం వేసింది. ధైర్యాన్ని చూసి సభ్యులు ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు, అవాక్కయ్యారు. అప్పుడు సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించారు. దేవుని స్తోత్రం. యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించారు. విద్య లేని పామరులని, పామరులని అనే దగ్గర 2 అని ఫుట్ నోట్లో ఇచ్చారు, లేక సామాన్యులని, కామన్ మ్యాన్. సీఎం కామన్ మ్యాన్, సీఎం అని చీఫ్ మినిస్టర్ అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కామన్ మ్యాన్, కామన్ మెన్ ఎక్స్ట్రాడినరీ మెన్గా మారారు. కామన్ మెన్ అన్కామన్ మెన్గా మారారు. స్తోత్రం హల్లెలూయా.
సీఎములు యూసీఎములు అయ్యారు, అన్కామన్ మ్యాన్గా మారారు. వీళ్ళు కామన్ మ్యాన్, వీళ్ళు ఎవరండి? ఒకవేళ అక్కడున్న వాళ్ళందరూ ఇంట్రాగేషన్ చేస్తున్న వాళ్ళు, అధికారులందరూ, ఏమండి ఎవరు అబ్బాయి, పేతురు ఎవరు, ఆ యోహాన్ ఎవరు అని వాళ్ళు ఒకరితో వాళ్ళు కదంటండి ఏస్తూ తిరిగిన వాళ్ళు అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుని, చదువు లేదండి వీళ్ళకి, వేస్ట్ అండి వీళ్ళు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళకి జ్ఞానం ఎక్కడిది? ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. యూదులు ఆశ్చర్యపడ్డారు. దేనికి? 14వ వచనం. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుతున్న ఆయన బోధ పండితుల బోధలాగా ఉంది, పామరుల బోధలాగా లేదు. జ్ఞానము బోధిస్తున్నాడు, దివ్య జ్ఞానం బోధిస్తున్నాడు, అందరు నోర్లు మూయిస్తున్నట్టుగా మాట్లాడాడు. ఆయన బోధించుతుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, పాండిత్యము ప్రస్తావించబడింది, పాండిత్యము ప్రదర్శించబడింది, పండితుని తత్వం పాండిత్యం. అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది? స్తోత్రం. ఎలా వచ్చింది పాండిత్యం? ఎలా వచ్చింది పాండిత్యం అన్నప్పుడు నాకు ఒక మాట మరలా గుర్తొస్తుంది. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథం పాండిత్యాన్ని గురించినట్టు ఒక మాట, 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. మరలా చదువుతున్నాను. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానము గలవాడు విని. జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన యేసు, సొలొమోను కన్నా అధిక జ్ఞానము కలిగిన యేసు విని వృద్ధి చేసుకున్నాడు. ప్రార్థనలో ఉండి వృద్ధి చేసుకున్నాడు, పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. అందుకనే ప్రజలు ఆశ్చర్యపోయారు. యేసు యొక్క పాండిత్యము, యేసు యొక్క శిష్యుల యొక్క పాండిత్యం, వారి పాండిత్యానికి ఆశ్చర్యపోయారని కాదు, వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం. ధైర్యము పాండిత్యం ద్వారా వ్యక్తమైంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభావం, ఎఫెక్ట్ ఆఫ్ జీసస్. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, యేసుతో ఉండడం, యేసుతో జీవించడం, యేసుతో సహవసించడం, యేసు శిష్యులుగా ఉండడం మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. బీయింగ్ విత్ జీసస్ గివ్స్ బోల్డ్నెస్, ధైర్యాన్ని కలిగిస్తుంది. నీలోని పిరికితనాన్ని, అధైర్యాన్ని వెలగొడుతుంది. రెండో విషయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. యేసు వీళ్ళకి ఎందుకు గుర్తొచ్చాడు? మాటికి ఏంటి యేసు అంటున్నారు, క్రీస్తు అంటున్నారు, ఎందుకు వీళ్ళు మాటికి యేసు ప్రభు ఆయన చచ్చిపోయాడు అంటున్నారు, ఆయన తిరిగి లేచాడు అంటున్నారు, దానికి మేము ఏంటిదంతా? వీరు యేసుతో ఉన్నవాళ్ళు. అంటే ఏమనర్థం? ఒకప్పుడు యోహానుతో ఉండి యోహాను కాదనుకొని యేసు దగ్గరికి వచ్చారని. ఒకప్పుడు యోహానుతో ఉన్నవాళ్ళని కాదు వీళ్ళు. యోహానుతో ఉన్న స్టోరీ, ఆ గతాన్ని మర్చిపోయారు. ఆ గతం యొక్క ప్రస్తావన ఇక్కడ రాలేదు. ఇప్పుడు యేసుతో ఉన్నటువంటి 3 నెలలు 4 నెలల క్రితం గతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రెండో విషయము, యేసు యొక్క జ్ఞానము వాళ్ళకి వచ్చింది. గురువు యొక్క జ్ఞానము శిష్యులతో పంచుకుంటాడు. గురువు తాను తెలుసుకుందంతా, తాను నేర్చుకుందంతా శిష్యులకు నేర్పిస్తాడు. ఈ 2 శిష్యులకి, మిగిలిన వారికి యేసు నేర్పించాడు. 3.5 సంవత్సరాలు నేర్పించాడు. శిష్యత్వంలో గురువు దగ్గర గురువులాగా మారడానికి జరిగిన ప్రయత్నం, యేసులాగా మారడానికి మనం ఆధునిక శిష్యత్వంలో ఉన్నాము. వీఆర్ బీయింగ్ transformed into the image of our teacher, the master Jesus Christ. ఆయన యొక్క పోలికలోకి, ఆయన యొక్క స్వరూపంలోకి, ఆయనలాగా మనం మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. యేసు యొక్క ప్రభావం ఏంటంటే అది ధైర్యాన్ని, బికాస్ ఆఫ్ జీసస్, యేసును బట్టి ధైర్యం కలుగుతుందని, యేసును బట్టి మనం ఆలోచిస్తున్న మాట జ్ఞానము కలుగుతుందని, జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానుల సహవాసం చేయడం వల్ల జ్ఞానులు అవుతారు. జ్ఞానులు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటారని రాయబడింది. ప్రతి రాత్రి ప్రతిదినము వాక్యంలోంచి దైవస్వరం వినడం ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానులుగా మనం మారుతాం. దుర్బోధనలు ఖండించగలిగే స్థాయిలోకి వస్తాం. 4వ అధ్యాయము 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఎదురు చెప్పాలన్నది చెప్పలేకపోయారు. వాడిని బయటికి పంపించి ఎదురు చెప్పవచ్చు, కానీ వాడు ఉన్నప్పుడు, సజీవ సాక్షి ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు? వాడు ఉన్నాడని భయపడ్డారు.
ఇక్కడ రాయబడింది 21వ వచనంలో రాయబడింది, సభవారు ప్రజలకు భయపడి ప్రభు కార్యాన్ని అనుభవించిన వానికి భయపడిపోయి, అనగా భయం తెలియకుండా భయం వచ్చేసింది. జ్ఞానులే, అధికారం కలిగిన వాళ్ళే, ధనము కలిగిన వాళ్ళే, కానీ భయం వచ్చేసింది. దేవుని ప్రజల ముందు అన్ని జనులు నిలబడలేరు, అభిషక్తుల ముందు అన్ని జనులు నిలబడలేరు. వాళ్ళలో తెలియని భయం వచ్చేస్తుంది, పిరికితనపు ఆత్మ వచ్చేస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు, వారి ముందు వీళ్ళు మాట్లాడలేకపోయారు. వీళ్ళిద్దరూ, వాళ్ళు చాలామంది, లేకపోతే ఇద్దరు లేకపోతే ఎక్కువైతే వాడు బాగైనోడు ముగ్గురు ఉండొచ్చు. వీళ్ళు ముగ్గురు, వాళ్ళు 70 మంది ఉన్నారు. సాధారణంగా ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఓడిపోతారు, 70 మంది గెలుస్తారు జనరల్గా చెప్తాం. ఒక్కడు ఉన్నాడు, 450 మంది అవతల వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ గెలిచింది ఒక్కడే, అనగా ఏలియా గెలిచాడు. ఇక్కడ 70 మంది ఉన్నారు, ఇద్దరు ఒకవైపు ఒక టీంలో ఉన్నారు, అయినప్పటికీ గెలిచింది ఇద్దరే. స్తోత్రం, హల్లెలూయా. అనగా మనము యేసుతో ఉండడాన్ని బట్టి, యేసుతో ఉన్న దైవ సాన్నిధ్యం మనతో ఉంటుంది. ఆ దైవ సాన్నిధ్యాన్ని బట్టి ప్రజలు భయపడతారు. ప్రజలు బెదిరించడం వల్ల భయపడతారని కాదు. పేతురు యోహానులు వాళ్ళు బెదిరించారు, కానీ వాళ్ళని పేతురు యోహానులు బెదిరించలేదు, బెదిరించకూడదు, బెదిరించలేరు కూడా. దేవుని స్తోత్రం. ఒకటి, యేసు యొక్క ప్రభావం ఏంటి అంటే ధైర్యాన్ని పొందుకుంటాం యేసు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి, యేసుతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి. రెండోది, మనకు జ్ఞానము లభిస్తుంది. మూడోది, మనల్ని బట్టి భయం కలుగుతుంది అందరికీ. ఆయన దేవుని బిడ్డండి, ఆయన పాస్టర్ గారండి, ఆయన జోలికి పోకూడదండి, ఎందుకంటే వాళ్ళని వదిలేసేయండి అన్నట్టుగా. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములను అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. హేరోదు తన సేవకులతో చెప్పిన మాట. చతుర్ధాధిపతి అయినటువంటి హేరోదు, టెట్రార్క్ అయినటువంటి హేరోదు, యెరూషలేములో 4 భాగానికి అధిపతి అయినటువంటి హేరోదు యేసును గురించిన సమాచారం విని, ఇతను యేసు అండి, మరియమ్మ కుమారుడని, వడ్లవాని కుమారుడని అని అనలేదు. ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లోంచి లేచి ఉన్నాడు. నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ చిన్న పాయింట్. యేసును చూసి యోహాను అనుకున్నారు, కానీ అలాగైతే పేతురు యోహాను చూసి యేసు అనుకున్నారు. యేసు వీళ్ళ ద్వారా లేచాడు, వీళ్ళలో లేచాడు. యేసును చూచినప్పుడు యోహాను లేచాడన్నారే, యేసు శిష్యులను చూచినప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయము, వీళ్ళు వచ్చారని కాదు, యేసు లేచాడు. అనగా ఒక జ్ఞాపకము మనకు కలిగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.